నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే కొత్తవి కొత్తగా చేసినవన్నీ చూపిస్తాను చూడండి. పాతవి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే అన్నీ కొత్తగా చేసినవి చూపిస్తాను చూడండి, లాస్ట్ వరకు స్కిప్ కాకుండా. యాక్చువల్లీ ఇదేంటంటే కొత్తగా చేసిందేనండి. మొత్తం లైట్ వెయిట్‌లో అడిగారు ఒక కస్టమర్. అందుకని ఏం చేశామంటే లైట్ వెయిట్‌లో లాకెట్ ఇచ్చేసి, లాకెట్ ప్లస్ ఇక్కడ ఏం చేశామంటే ముత్యము గ్రీన్ కావాలన్నారు. ముత్యము గ్రీన్ ఇలా. ఈ గ్రీన్ కూడా ఏంటంటే మీరు చూస్తే కార్వింగ్ గ్రీన్, ఫ్లవర్ షేప్‌లో వచ్చిన కార్వింగ్ గ్రీన్స్. డిఫరెంట్‌గా ఎప్పుడు ఉన్న ఓవల్స్ అలా కాదు, డిఫరెంట్ అనమాట. ఇవి బాగా చూస్తే అర్థమవుతాయి. కార్వింగ్లో ఉన్న ఫ్లవర్ లాగా ఉన్నాయేమో అవి బాగున్నాయి అనమాట. ఆ గ్రీన్స్ ప్లస్ ముత్యాలు వేసుకుంటూ క్యాప్స్ తీగ ఇచ్చేసి ఇలా డిఫరెంట్గా చేసి ఇచ్చాము. ఎవరికైనా లైట్ వెయిట్లో కావాలి ఇలాగ డిఫరెంట్గా అంటే కాంటాక్ట్ చేస్తే చెప్తానండి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. కస్టమర్ చాయిస్ని బట్టి మనం ఏంటంటే కలర్స్ అవి చేసిస్తాము. దండలు ఏంటంటే మనం చాలా లైట్ వెయిట్లోనే అల్లుతాము. కొంచెం వెయిట్ కావాలంటే వెయిట్లో కూడా అల్లుకోవచ్చు. మన ఇష్టం, అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కస్టమర్కి ఏది కావాలో అలా కస్టమైజ్ చేసి ఇస్తూ ఉంటాము. కలర్స్ కూడా మల్టీ కలర్ కావాలా, అన్ని డిఫరెంట్ బీడ్స్ మన దగ్గరే ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్నవే అనమాట బీడ్స్ అన్ని. ముత్యాల్లో మనం మల్టీ కలర్ పెట్టుకోవచ్చు, లేదు గ్రీన్ కావాలంటే గ్రీను, కలర్స్ ఏది కావాలన్నా అవైలబిలిటీ ఉంటాయి. కస్టమర్ చాయిస్ని బట్టి చేసిస్తాం. మీరు ఎవరికైనా కావాలి అంటే లైట్ వెయిట్ ఇలాగా అప్రోచ్ అవ్వండి, చెప్తాను. ఇవేంటంటే కొత్తగా చేసిన బుట్టలండి, పాతే కాదు. కొత్తగా చేసినవి డిఫరెంట్గా చేద్దాం. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న బుట్టలు ఇవి. చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా కలర్స్ అవి మన ఇష్టం. దీంట్లో చేంజబుల్స్ ఉంటాయి, ఫిక్సింగ్ ఉన్నాయి. ఎలా కావాలంటే అలా కస్టమర్ చాయిస్ని బట్టి చేసిస్తాము. ఇప్పుడు ఇవేంటంటే ఇట్లా ఫిక్సింగ్ ఉన్నాయి అనమాట. ఒక కస్టమర్ ఇలా నాకు ఫిక్సింగ్లోనే కావాలన్నారు. గ్రీన్ రెడ్ రెండు చెప్పారు. రెండు ఇలా డిఫరెంట్గా ఇప్పుడు దీనికి ఇలా బెల్ట్ లాగా పెట్టేసుకొని చేసి ఇచ్చామన్నమాట. అలాగే మీకు ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ చేస్తే చెప్తాను. ఇట్లాంటివి లైట్ వెయిట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ట్రెండింగ్లోనే పైన ఏంటంటే మన కమ్మ పెట్టేసుకోవచ్చు, చేంజబుల్ది. చేంజబుల్ కమ్మలు ఉంటాయి కాబట్టి అవి పెట్టేసేసుకొని ఇవి కింద పెట్టేసుకుంటే ఇట్లా స్టైల్గా చాలా బాగుంటాయి. ఇవి ప్లెయిన్ బుట్టలు ఉంటాయి, గోల్డ్తో ఇట్లా చేసిన ఫ్రేమ్తో చేసిన బుట్టలు ఉంటాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవచ్చు అనమాట. విడిగా ప్లెయిన్ కూడా ఉంటే ఇలా కావాలంటే కస్టమైజేషన్ చేసుకొని కస్టమర్ నాకు ఇలా కావాలన్నారు, అలాగే చేసి ఇచ్చాము. ఇలా మీకు ఎవరికైనా కూడా కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. కొత్తవి కూడా ఇట్లా చేస్తుంటాం డిఫరెంట్గా. ఏదైనా లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్లో చేసిస్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే ఇవన్నీ కొత్తగా చేసిన బుట్టలేనండి. ఎవరికైనా పెద్ద బుట్టలు లైట్ వెయిట్లో కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. డిఫరెంట్గా ఉంటాయి మన దగ్గర. ఇవేంటంటే చాలా పెద్ద బుట్టలు, వైట్ స్టోన్స్ ఇచ్చాను, పైన అమ్మవారి ఇది ఇచ్చాను అనమాట, ఫిగర్ ఇచ్చేసి పెట్టేసుకొని కింద రెడ్ గ్రీన్ ఇచ్చాము. ముత్యాలు కూడా చూడండి ఎంత హ్యాంగింగ్ ఉన్నాయో, చాలా ఉన్నాయి. ఇవేంటంటే పెద్దవి వైట్ స్టోన్ ఇచ్చేసి బుట్ట చూస్తే మీరు ఇదంతా వైట్ స్టోన్తో చేశాను. వైట్ స్టోన్ ఇచ్చేసి లక్ష్మీ అమ్మవారి మూర్తి ఇచ్చేసి వైట్ స్టోన్స్ ఇచ్చేసుకున్నాను అనమాట. వైట్ స్టోన్స్ ఇచ్చేసి కిందంతా ముత్యాలు హ్యాంగ్ చేసి ముత్యాలు 5 ముత్యాలు వేసి తర్వాత రెడ్ గ్రీన్ ఇలా ఇచ్చాను. బీడ్స్ కూడా మనకి కలర్ కాంబినేషన్ మన ఇష్టం, దేనికైనా ఏ కలర్ అయినా చేసుకోవచ్చు. అందరి దగ్గర ఎక్కువ రెడ్ గ్రీన్ ఉంటాయి, వాటికి మార్చుకోవచ్చు కాబట్టి ఇలా పెద్ద బుట్టలు చేశాను. ఇవి చాలా పెద్దవి, వెయిట్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బాగా లైట్ వెయిట్లో చేశాను. బయటకన్నా ఏంటంటే లైట్ వెయిట్లో ఉంటాయి మన దగ్గర. హెవీ వెయిట్స్ ఏమి ఉండవు, చూడడానికి పెద్దగా ఉంటాయి. ఇదంతా మనకి ఇట్లా కలర్ చాయిస్ మన ఇష్టం. ఎవరికైనా కలర్ వేరేది కావాలన్నా పెట్టేసుకోవచ్చు కస్టమర్కి. ఇందులో కూడా లెంగ్త్ కొంచెం షార్ట్ కావాలా, లాంగ్ కావాలన్నా కూడా పెట్టేసుకోవచ్చు. ఇవి బాగా పెద్దగా ఉన్నాయి, లెంగ్త్ ఉన్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి, చూడండి తెలుస్తున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. అందులోనే ఇప్పుడు ఇవి ఏంటంటే ఇక్కడేమో వైట్ స్టోన్స్ ఇచ్చాను బుట్టలకి, ఇదేమో ప్లెయిన్ గోల్డ్ ఇచ్చాను, యాంటిక్ పాలిష్ ప్లెయిన్ గోల్డ్ బుట్టలు ఇచ్చేసి ఇక్కడ కూడా ఏంటంటే ముత్యమే తీసుకున్నాం. కింద హ్యాంగింగ్కి ముత్యం తీసేసుకొని రష్యన్ ఎమరల్డ్ ఇచ్చాము కింద. ఇదంతా ఏంటంటే రష్యన్ ఎమరల్డ్ స్టోను, రష్యన్ ఎమరల్డ్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కాబట్టి పెద్ద పెద్ద హారాలు వాటికి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలా చేసామన్నమాట. మీకు ఎవరికైనా కూడా కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. ఇలా చాలా కలర్ అవి మన ఇష్టం కలర్స్. ఇది రష్యన్ ఎమరల్డ్ చేశాను, వేరే కలర్ ఏదైనా కావాలి కస్టమర్ చాయిస్ అనుకుంటే కూడా చేసుకోవచ్చు. కింద కూడా కలర్ బీడ్స్ మన ఇష్టం అనమాట. ఇది టోటలీ రష్యన్ ఎమరల్డ్కి చేశాను. రష్యన్ ఎమరల్డ్ చాలా నడుస్తున్నాయి ఇప్పుడు, అందుకని ఏం చేశానంటే ఇలా చేశాను. కాదు నాకు ఇక్కడ కూడా వైట్ స్టోన్ బుట్ట కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు కస్టమర్ చాయిస్ని బట్టి. ఇది వైట్ స్టోన్ బుట్ట కూడా ఇప్పుడు దీనికి పెట్టినట్టే చిన్న సైజ్ బుట్ట కూడా కావాలంటే పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా కావాలి అనుకుంటే అప్రోచ్ అయితే చెప్తానండి. ఇవన్నీ లైట్ వెయిట్ ఉంటాయి. బిందు జ్యువెలరీస్ అంటే నేను లైట్ వెయిట్ బిందు జ్యువెలరీస్ చాలా పెద్దవి కూడా నేను చాలా లైట్ వెయిట్లో చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది పాత లాకెట్ ఉంది, 1 year బ్యాక్ వచ్చారనమాట. అప్పుడు చేయించుకున్నారు లాకెట్. అప్పుడు కొంచెం బడ్జెట్ లేదు, తక్కువ ఉందని చెప్పి ఓన్లీ లాకెట్ చేసుకెళ్లారు. దీనికి బయట ఎక్కడో ముత్యాలు చేయించారు, మొత్తం ముత్యాలు. అదేమైపోయిందంటే దీనికన్నా సైజు పెద్దగా అయిపోయినాయి ముత్యాలు, చాలా పెద్దగా చేయించేశారు. వాళ్ళకి నచ్చలేదు. అప్పుడు ఏంటంటే బడ్జెట్, అప్పుడే చెప్పాను ఇలా చేసుకోవచ్చండి అంటే బడ్జెట్ లేదని చెప్పి తీసుకెళ్లారు. తర్వాత బయట ఎక్కడో చేయించుకొని మళ్ళీ సాటిస్ఫై అవ్వకుండా తీసుకొచ్చారు. ఆ ముత్యాల్లో చుట్టిన బంగారమే ఏం చేసామంటే కట్ చేసేసి మళ్ళీ అదే దాంట్లోవి బాగా లావ్ ఎక్కువ పెట్టారు. ఒక సైడ్ ముత్యాల్ని కట్ చేస్తేనే ఇప్పుడు ఇలా అల్లేసాను. దాంట్లో ఇంకా గోల్డ్ బాల్స్ తీసేసాము.
చాలా హెవీ వెయిట్ పెట్టి చేశారు. ప్లస్ ఏంటంటే దానికి సూట్ అవ్వలేదు. లాకెట్ కన్నా ముత్యాల పైన డామినేటింగ్ ఎక్కువైపోయింది. గోల్డ్ బాల్స్ వేసుకుంటూ ఎక్కువ వెయిట్‌లో చేసిచ్చారు. నేను ఎప్పుడు అందుకే చెప్తాను, అంత వెయిట్‌లో అవసరం లేదు. మీరు ఇక్కడ తీసుకొస్తేనే చెప్తాను నేను చేసిస్తానని. అప్పుడేమో లాకెట్ చేయించుకున్నారు. బయట ఎక్కడో మళ్ళీ ముత్యాలు చేయించుకొని డబల్ వర్క్ అయింది. మళ్ళీ ఏం చేసాం, అందులోది ముత్యాల్లోంచి కట్ చేసేసుకొని ఒక 4 గ్రామ్స్ 3 గ్రామ్స్ బంగారం తీసుకొని దాంతోనే మళ్ళీ కరిగిచ్చేసుకొని, ఇదేంటంటే కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది. అందువల్ల మామూలుగా అయితే నేను 3 గ్రామ్స్‌లో కూడా చేస్తాను ఇది. లెంగ్త్‌ని బట్టి మనకు కొంచెం మళ్ళీ 3.5 గ్రామ్స్ అట్లా పట్టింది. అదే దాంట్లో కొంచెం బంగారం కట్ చేసి తీసేసుకొని ఆ బంగారంతోనే ఇప్పుడు ఇది అల్లిచ్చేసాను మొత్తం. అంత లైట్ వెయిట్‌లో ఉంటాయి మనయి. అందుకే నేను చెప్తాను వెయిట్‌లు ఎక్కువ వద్దండి. చాలా సింపుల్‌గా దీనికి అంత అసలు ఈ లాకెట్‌కి వాళ్ళు 15, 18 గ్రామ్స్ పెట్టి బడ్జెట్‌లో చేయించుకున్నారు. అది అనవసరం అసలు. అందుకని నేను ఏం చేశానంటే చాలా సింపుల్‌గా అని చెప్పి మళ్ళీ అందులో ఉన్న బంగారమే తీసేసుకున్నాను కాబట్టి ఆ బంగారమే కరిగించుకొని మళ్ళీ ఇవన్నీ అల్లిచ్చేసాను. ఇప్పుడేంటంటే 2 దండలు ఉన్నాయి. అది ఉంది, దాంట్లో తీసేసింది కూడా చిన్న రిపేర్ ఉంది. అది చేసి ఇచ్చేస్తే సరిపోయిద్ది. ఇంకొకటి ఇదేంటంటే ఇప్పుడు లైట్ వెయిట్‌లో అయిపోయింది. ఇప్పుడు ఈ లాకెట్‌కి ఇది కరెక్ట్‌గా సైజు కూడా సరిపోయింది. అంతంత పెద్ద పూసలు అవన్నీ ఏంటంటే బాలేదనమాట. అది కట్ చేసి వాళ్ళకి అప్పుడే ఇచ్చేసి కావాల్సినంత వరకు తీసుకొని కరిగిచ్చేసుకొని వాడుకున్నాం. ఇట్లాగే మీ దగ్గర ఉన్నాయంటే తీసుకొచ్చారంటే చెప్తాను. హెవీ వెయిట్‌లో కాకుండా లైట్ వెయిట్‌లో చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర ఉన్న పాత సూత్రం చైను బాగా పాతదనమాట. పాలిష్ చేపిచ్చి నేనేం చేశానంటే సింపుల్‌గా ఈ బాల్ సెపరేట్‌గా చాలా లైట్ వెయిట్‌లో చేపిచ్చాను. ఈ 3 బాల్స్ 6 గ్రామ్స్ చేంజ్ 7 లోపే ఉన్నాయి మొత్తం. దీనికేసిన ఎక్స్‌ట్రా గోల్డ్ వీటికి రింగ్స్ లాగా చుట్టేసి వాటికి పెట్టేశాననమాట. మొత్తం ఎక్స్‌ట్రా గోల్డ్‌తో కలిపి 7 గ్రామ్స్ అటు ఇటుగా ఉంది. అంత లైట్ వెయిట్‌లో చేపిచ్చాను. చూడడానికి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి బాల్స్ ఇవన్నీ. అయినా కూడా లైట్ వెయిట్‌లో ఉన్నాయి. 7 గ్రామ్స్‌లో ఇప్పుడు ఉన్న పాత సూత్రం చైన్‌కే ఇదంతా పాత సూత్రం చైనే. బాగా పాత చైను. దానికి ఇప్పుడు నేను కొత్తగా ఈ సింపుల్‌గా వాళ్ళకేంటంటే మల్టీ కలరు వైట్ స్టోన్స్ కావాలన్నారు. అందుకని మల్టీ కలర్‌లో ఒకటి పెద్దది చేపిచ్చేసి ఓవల్‌ది, చిన్నవి 2 వైట్ స్టోన్‌లో చేపిచ్చాను. ఎందుకంటే ఇవి చేపియడం వల్ల అందరి దగ్గర మీరు గమనిస్తే లాకెట్స్ ఏస్తున్నారు. లాకెట్స్ అన్నీ ఫ్లిప్ అయిపోతున్నాయి. యాక్చువల్లీ లాకెట్స్ వల్ల డైమండ్ లాకెట్ అవ్వనియండి, ఏదైనా అవ్వనియండి, మనం ఎప్పుడు చూసినా ఫ్లిప్ అయ్యే కనపడుతున్నాయి. ఎవరి మెడలో చూసినా కూడా లాకెట్స్ అన్ని ఫ్లిప్ అయిపోతాయి. ఇలా అయితే స్పెరికల్ షేప్ కాబట్టి మనకి రౌండ్‌గా తిరిగినా కూడా ఎక్కడ మనకి బ్యాక్, ఫ్రంట్ అనేది ఉండదు కాబట్టి ఇలా ఉంది కదా, ఎలా తిరిగినా కూడా మనకు అందరికి కనిపిస్తది. ఇలాంటివైతే బెస్ట్ సజెషన్ నేనైతే చెప్పడం. అందుకని వాళ్ళకి చెప్తే సరే ఇవే పెట్టమన్నారు. అందుకని ఇలా పెట్టించాను. ఉన్న పాత చైన్లు కూడా మనం ఇలా కొత్తగా చేసుకోవచ్చు. ఇవి యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ పాత బ్యాంగిల్స్ అండి. తన దగ్గర 6 పెయిర్స్ ఇంకా తెచ్చారు. ఇవి ఉన్నాయి, ఇంకొక 2 పెయిర్స్ తెచ్చారు. చాలా ఉన్నాయి అనమాట. ఇవి 3 పెయిర్స్ 2 పెయిర్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి తన దగ్గర, అన్నీ తెచ్చారు. ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ అన్నారు. ఏంటంటే వైట్ స్టోన్స్ పెట్టించుకుంటా అన్నారు. అందుకని వైట్ పెట్టాము. డైమండ్స్ కావాలంటే మనం డైమండ్ కూడా పెట్టుకోవచ్చు ఇలాగా. కస్టమర్ ఏంటంటే వైట్ స్టోన్ పెట్టమన్నారు. అందుకని ఇప్పుడు సింపుల్‌గా ఇలా రౌండ్‌లో చేసుకొని, తనకి సైజ్ అంతకుముందు 2.6 ఉంది. ఇప్పుడు 2.8 కావాలి. అందుకని ఆ 2.8కి 4 స్టోన్సే వస్తున్నాయి. ఒకవేళ సైజ్ చిన్నదనుకోండి ఎక్కువ స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. కాకపోతే దీనికి సైజుని బట్టి 4 స్టోన్స్ వస్తున్నాయి అనమాట. అందుకని ఏం చేసామంటే ఒక 4 స్టోన్స్ రౌండ్ చేసుకొని, మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఇలా రౌండ్ 4 స్టోన్స్ చేసుకొని పెట్టేసాం. ఇప్పుడు ఏంటి ఇది బెండ్ అవుతుందని, ఇరిగిపోతాయి అని కూడా ఏమి ఉండదు. జస్ట్ నేను అక్కడ బ్రేక్ చేసేసుకొని పెట్టేశాను. వీటికి సపోర్ట్‌గా కూడా వెనక క్లోజ్ చేశాను. అందువల్ల మీకేమి ఊడిపోతాయి, వెళ్ళిపోతాయి అనేది ఇబ్బంది ఏమి ఉండదు. ఈ ప్లేస్‌లో మనం కావాలంటే 10 క్యారెట్స్, 20 క్యారెట్స్ ఏదైనా సరే డైమండ్స్ కావాలన్నా మనం ల్యాబ్ గ్రోన్ అయినా ఒరిజినల్ అయినా కూడా పెట్టుకోవచ్చు, చేసిస్తామన్నమాట. అలాగున్న ఎగ్జిస్టింగ్ ఉన్న గాజులకు కూడా మనము చేసుకోవచ్చు. నేను గాజులు చాలా చేశాను. దాంట్లో ఇది కూడా ఒక రకం అనమాట. ఇంకా ఉన్నాయి గాజులు చేసినవి. నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను, చూస్తూ ఉండండి. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.